హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అభ్యర్థులకి కొంత గందరగోళం అయితే నెలకొంది. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నా కూడా కొన్ని జిల్లాలకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదు. ఇందులో మనకి 2 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ని పోస్ట్పోన్ చేశారు. కొన్ని జిల్లాలకి హాల్ టికెట్స్ ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి ఏ జిల్లాలకి హాల్ టికెట్స్ ఇచ్చారో, ఏ జిల్లాలకి హాల్ టికెట్స్ ఇవ్వలేదు అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు డిసెంబర్ 7 నుంచి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంత తక్కువ టైంలో మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అంటే మీకోసం 199 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అలాగే జీకే అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 10,000 ప్లస్ బిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 10,000 ప్లస్ బిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి ఆల్ టాపిక్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా 6 మంత్స్ వ్యాలిడిటీతో మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు డెమో పీడిఎఫ్స్ చూసి ఫ్రీగా ఉన్నటువంటి పీడిఎఫ్ చూసి ఈ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ 199 రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడే కోర్స్ అయితే తీసుకోండి. రాబోయేటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఇది మీకు 100% హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోనికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాం కదా. ఇందులో మనకి హాల్ టికెట్స్ రిలీజ్డ్ ఆర్ నాట్ అనే దానికి సంబంధించి ఏ జిల్లాకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ యొక్క హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి, ఏ జిల్లాలకి సంబంధించి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి, ఏ జిల్లాలకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ రిలీజ్ కాలేదు అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పీడిఎఫ్లో నేను మీకోసం పొందుపరచడం జరిగింది. ఇందులో ముందుగా చూసుకుంటే వరంగల్, అలాగే హనుమకొండ జిల్లాలకి సంబంధించి, జనగామ జిల్లాకి సంబంధించి 3 జిల్లాల యొక్క ఎగ్జామినేషన్స్ గతంలోనే మనకి ఫ్యూ డేస్ బ్యాక్ కంప్లీట్ కావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ కొన్ని జిల్లాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాకి సంబంధించిన ఎగ్జామినేషన్ని పోస్ట్పోన్ చేస్తూ మనకి నోటీస్ని అయితే జారీ చేశారు. అలాగే కామారెడ్డి జిల్లాకి సంబంధించిన ఎగ్జామినేషన్ మనకి 15th డిసెంబర్న జరగాల్సి ఉంటే 21st డిసెంబర్కి మారుస్తూ ఈ యొక్క పోస్ట్పోన్మెంట్ అయితే చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని పోస్ట్పోన్ చేస్తూ మనకి ఆ జిల్లాకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు వారు ఈ నోటీస్ని జారీ చేశారు. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ది నోటిఫికేషన్ నెంబర్ 2/24 డేటెడ్ 8/11/2024 ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ది అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ 1 జూనియర్ అసిస్టెంట్, 1 స్టెనో ఆర్ టైపిస్ట్ and 1 record assistant under direct recruitment. The written examination to be held on 8/12/2024 is postponed and the next date of written examination will be intimated in a due course through the district court website only and no personal intimation will be given అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు అనేది ఈ వెబ్సైట్లో, మంచిర్యాల జిల్లాకి సంబంధించిన వెబ్సైట్లో చూసుకోవాలి. ఇంకా ఏ జిల్లాలకి సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ చేశారు, ఏ జిల్లాలకి సంబంధించి రిలీజ్ చేయలేదనేది చూద్దాము. సో ఇక్కడ మనకి కొమరం భీమ్ జిల్లాకి సంబంధించి ఈరోజు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి సంబంధించి మనకి 8th డిసెంబర్న ఎగ్జామినేషన్ జరుగుతుంది. హాల్ టికెట్స్ని రిలీజ్ చేశారు. అలాగే మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి 8th డిసెంబర్న ఎగ్జామినేషన్ జరుగుతుంది. మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. దీనితో పాటు మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి 7th డిసెంబర్న ఈరోజు మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. హాల్ టికెట్స్ రిలీజ్ చేశారు. ఇంకా మనకి నారాయణపేట జిల్లాకి సంబంధించి ఈరోజు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాకి సంబంధించి కూడా ఈరోజు ఎగ్జామినేషన్స్ రిలీజ్ చేశారు. హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించి 21st డిసెంబర్న ఎగ్జామ్ ఉన్నా కూడా మనకి అర్లీగానే హాల్ టికెట్స్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ జిల్లాలకి సంబంధించి అప్లై చేశారో వారు మీకు సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి జిల్లాలకి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదు. మీరు ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఈ విధంగా డైలీ ఒక 4 టైమ్స్ ఆ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్స్ని కనుక మీరు ఓపెన్ చేస్తే మీరు మీ జిల్లాకి సంబంధించి లేదా మీరు అప్లై చేసినటువంటి జిల్లాకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయా లేదా అనేది చూసుకోవచ్చు అనమాట.
కాబట్టి ఎవరైతే ఈ జిల్లాలకి సంబంధించి అప్లై చేశారో వారు ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ యొక్క నేమ్స్ పైన మీరు టచ్ చేసినట్లయితే మీకు ఆ జిల్లాలకి సంబంధించిన జిల్లా కోర్టు వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో మీరు నోటిఫికేషన్ అండ్ సర్క్యులర్ అనేటువంటి డీటెయిల్స్లో కానీ లేకపోతే రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లో మీకు సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యా లేదని చూసుకోవచ్చు. ఇది నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించి ఇక్కడ మనకి ఈ విధంగా నోటిఫికేషన్స్ అనేటువంటి సెక్షన్లో కానీ సర్క్యులర్ నోటీసెస్ అనేటువంటి సెక్షన్లో కానీ లేదా రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లో కానీ మనకి ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ యొక్క డీటెయిల్స్ అయితే పెడతారు. సో మీరు వాటిని చూసుకొని మీరు మీ యొక్క హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయా లేదనేది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా ఇంకా అప్డేట్ ఉంటే నేను మీకు చెప్తాను. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి 199 రూపీస్ యొక్క కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ తీసుకోండి. మీరు ఈ తక్కువ టైంలో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ఆ కోర్స్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లో చూసుకున్నట్లయితే TS ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ TS ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.